ఇక మళ్ళీ కూల్చివేతలు షురు అంటూ బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ అల్మాజ్గూడలో అక్రమ నిర్మాణాలు నేలమట్టం చేసిన అధికారులు, హైడ్రాకు ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు, 50 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అంటూ ఇక హైడ్రా కూల్చివేతలు మళ్ళా షురు అయినాయట. ఈ కూల్చివేతలు చేసే కంటే ముందు పర్మిషన్ ఇచ్చిన దొంగను పట్టుకరండి. ఫస్ట్ ఆ ఇండ్లకు మీకు కరెంట్ ఇచ్చినోని, నీళ్ళు ఇచ్చినోని, నీళ్ళ కనెక్షన్ ఇచ్చినోని, లేదా మున్సిపల్ ట్యాక్స్ కట్టించుకుంటున్నోని తీసుకొచ్చి ఫస్ట్ అని చూపెట్టురు వాళ్ళకు. అప్పుడు ఇచ్చినోడు కూడా, లేదా వాళ్ళ జీతాలకి కట్ చేసి వాళ్ళకి ఇచ్చేసేరి, వాడు ఏమైనా ఉంటే వాళ్ళని రికవరీ చేయరు. పర్మిషన్ ఎట్లా ఇచ్చిండు వాడు? ప్రభుత్వం ఎందుకు తీసుకుంది అసలు పైసలు? ట్యాక్స్ల రూపంలో ఎందుకు కట్టుకున్నది? మరి కట్టుకున్నదంటే మరి బరాబర్ నీకు కూడా అలా భాగం ఉన్నట్టే కదా, మరి నువ్వు కూడా ప్రభుత్వం కూడా అలా షేర్ చేసుకున్నట్టే కదా. అట్లాంటప్పుడు ఆ తప్పిదంలో నీ షేర్ ఉన్నప్పుడు మరి వాళ్ళకి కాంపెన్సేషన్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ పేదోళ్ళ మీదనే ఇట్లాంటివన్నీ, పెద్దోళ్ళ మీద ఉండయి. ఒకటిగా ఎన్ కన్వెన్షన్ నాగార్జున హీరో నాగార్జున మాత్రం చూపించారు ఒక్కసారి మురిపించారు. చూసిరా పెద్దవాళ్ళే ఈ గుళ్ళే కూల్చేస్తుర్రు అంటే అందరు మురిసిపోయారు. అందరు ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో నేను చూసినా జరగాల్సిందే, ఇది జరగాల్సిందే అని చెప్పన్నారు. తీరా మన దాకా వచ్చేదాకా మనకు అర్థం కాలేదు. తీరా పేదోని దగ్గరకు వచ్చింది. అది హైడ్రా తిరిగి మళ్ళీ మన నెత్తి మీదకే వచ్చింది. వాడు మొదలు పెట్టింది మన కొంపలు కూల్చనీకే, మన నాగం చేయనీకే. ఏదో ఒకరిద్దరిని అట్లా చూపించేసి మిగతా మొత్తం ఇట్లా అక్రమంగా చెరువులు కబ్జాలు చేసి పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టి పెద్ద పెద్ద కంపెనీలు కట్టి పెద్ద పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్లు కట్టినోన్ని పెద్దగా పట్టించుకోరు. వాడు అవసరమైతే దాన్ని కోర్టుకు కూడా వెళ్తాడు, దాని మీద స్టే తెచ్చుకుంటాడు. పెద్ద పెద్ద విల్లాలు కడతారు, పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కడతారు. ఇవన్నీ కట్టిన తర్వాత ఇక వాడు స్టే తెచ్చుకొని ఆపడానికి ప్రయత్నం చేస్తాడు. పైగా ఇంకొకటి ఏముంటుందంటే వానికి అవసరమైతే డీవియేషన్ పేరిట ఎంతో కొంత ఫైన్ కట్టేస్తే వాడిని ఊరుకుంటారు, వాడిని వదిలేస్తారు. ఇరిగేషన్ శాఖ అధికారులు కానీ లేకపోతే అక్కడ రెవెన్యూ కానీ. మరి అలాంటప్పుడు డీవియేషన్ జరిగిందని చెప్పి రెగ్యులరైజేషన్ స్కీమ్లా వాళ్ళకి అనుకూలత ఉన్నప్పుడు ఇదే అనుకూలం మరి వీళ్ళకి ఎందుకు ఉండదు? పేదలకు ఎందుకు ఉండదు? వాళ్ళకు మాత్రం నిర్దాక్షిణ్యంగా ఫటాఫట్ ఇట్లా పేక మెడలకి ఇట్లా కూల్చి పడేసేయాలి. వాళ్ళనంతా రోడ్ల మీద తీసుకురావాలి, చక్కగా పోయి డబుల్ బెడ్రూమ్లలో ఉండరని చెప్పాలి. ఇది ప్రభుత్వ తీరు. అచ్చా, కూల్చేస్తున్నటువంటి రంగనాథ్ ఉన్నాడా? ఆ రంగనాథ్ ఉన్నటువంటి ఇల్లు కూడా అదే పరిధిలో ఉందట. మరి అది ఎఫ్టీఎలా బఫర్ జోనా ఒకసారి చూద్దాం. దాంతోపాటు ఇంకొకటి, అసలు వీళ్ళ ఆఫీస్ ఉంటుంది మీకు తెలుసా? వీళ్ళ ఆఫీసు ఈవీడిఎం అని గతంలో ఉంటుండే, 2019లో మొదలుపెట్టారు. అది ఆ బుద్ధ భవన్లా అప్పుడు కట్టినటువంటి బిల్డింగ్ ఏదైతే ఉందో బుద్ధ భవన్, దానిపైన ఇలా హైడ్రా ఆఫీస్ ఉంది. అది ఉన్నది నాలా మీదే ఉంటుంది. మరి కరెక్ట్గా నెక్లెస్ రోడ్ ఉంది కదా, నెక్లెస్ రోడ్ ఆ రోడ్డు పక్క పంటే ఉన్నది. నేను కూడా పోయినా రంగనాథ్ ఇంటర్వ్యూ కోసం. అయితే అక్కడ కరెక్ట్గా ఆయన కూడా నాలా మీదనే ఉన్నది ఆఫీస్. వాళ్ళు పెట్టుకున్న ఆఫీసే, ఏదో అంటారు కదా తోడనికి వచ్చినోడే బొందలు ఉన్నట్టు గమ్మతుంటుంది. అది అట్లనే ఉన్నాడు. వాళ్ళే ఉన్నారు, వాళ్ళే మందికి నిధులు చెప్తా ఉన్నారు. నీది ఈ పరిధిలో ఉంది, ఆ పరిధిలో ఉందని. మరి మొదలు నీ ఆఫీసు కూల్చాలి కదా. ఫస్ట్ కూల్చాలంటే ఫస్ట్ నీ ఆఫీస్ తీయాలి. అప్పుడు ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అనే పేరిట ఉంటుండే ఈవీడిఎం. ఆ ఈవీడిఎం అనే పేరుతోని 2019లో కేసీఆర్ మొదలుపెట్టిండు. అది జిహెచ్ఎంసీ పరిధిలో ఉంటుండే. అయితే దాన్ని ఇప్పుడు హైడ్రాగా తీసుకొచ్చి వీళ్ళు ఇంకా దానికి ఎక్కువ పరిమితి పెంచిర్రు, పరిధి పెంచిర్రు, దానికి అవకాశం ఎక్కువ ఇచ్చి పైసలు ఎక్కువ ఇచ్చి దున్నుపోరాబాయ్ అని చెప్పి తోలిచ్చిండు. ఇక మరి మొదలు ఫస్ట్ నీ ఆఫీస్ ఏడు ఉందో చూసుకోరు, ఫస్ట్ మీరున్న ప్లేస్ ఏందో చూసుకోరు. అట్లా లెక్క పెట్టుకుంటే పోతే జిహెచ్ఎంసీ ఆఫీస్ కూడా అనలే ఉన్నది కుంటల. జిహెచ్ఎంసీ ఆఫీస్ ఉంటుంది తెలుసా మీ అందరికి, లిబర్టీ కాడ, అది కూడా కుంటాలనే ఉంటుంది. ఇక సెక్రటరియట్ అంటే జరంత బఫర్ జోన్లో ఉండొచ్చు, జరంత దూరం ఉండవచ్చు. కానీ ఆఫీస్ అయితే ఎవడైతే కూల్చేస్తా అంటుండో వాని ఆఫీసే మొత్తం కుంటలు ఉన్నది, చెరువులు ఉన్నది. మరి దేని తోడతారు, దేని గుల కొడతారు, అల్కగా దొరికిన వాడిని కథం పడతారా, మరి పెద్దోని కూడా పట్టే ప్రయత్నం చేస్తారా అనేది మనం భవిష్యత్తులో చూస్తాం.